మై బ్యూటిఫుల్ సోల్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లిసీ వ్లాగ్స్ కార్నర్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు అయితే నేను ఎగ్జామ్స్లో చేసిన కామన్ మిస్టేక్స్ అండ్ ఇప్పటికీ కొన్ని మిస్టేక్స్ చేస్తున్నాను. వాటి గురించి అయితే మీతో ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను. సో అంతకంటే ముందు నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే హాయ్, నా పేరు నిస్సి. నా ఛానల్లో గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ వ్లాగ్స్, ట్రావెల్, షాపింగ్, కుకింగ్, లైఫ్ స్టైల్, ఫ్యాషన్, వాట్ నాట్. ప్రస్తుతం అయితే నేను గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి దానికి సంబంధించిన వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. సో ఇంకా వీడియోలోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ నా మార్నింగ్ అయితే నేను హాట్ వాటర్తో స్టార్ట్ చేస్తానని చెప్పాను కదా. సో హాట్ వాటర్ తీసుకున్న తర్వాత నేను లెమన్ టీ అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో. నాకు యాక్చువల్గా వచ్చేసి కాఫీ అంటే చాలా ఇష్టం, బట్ రీసెంట్ టైమ్స్లో డైట్కి రిలేటెడ్గా ఉంటుంది అని చెప్పేసి నేను లెమన్ టీని చూస్ చేసుకున్నాను అనమాట. నాకు మోస్ట్ ఫేవరెట్ అయిపోయింది, చాలా బాగుంటుంది. కాకపోతే నాకు కొంచెం హనీ వేసుకొని తాగితేనే నాకు తాగినట్టు అనిపిస్తుంది. యాక్చువల్గా అయితే హనీ వేసుకోకపోయినా ఓకే, బట్ నాకెందుకో ఇప్పుడు దాకా షుగర్ తిన్న క్రేవింగ్స్ ఉంటాయి కాబట్టి హనీని అయితే దానికి రిలేటెడ్గా దాన్ని అయితే వాడుతున్నాను. అండ్ తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నేను తీసుకుంటాను అనమాట బ్రేక్ఫాస్ట్. సో బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఓవర్ నైట్ సోక్డ్ ఓట్స్ ఉంటాయి కదా, సో వాటిని తీసుకున్నాను విత్ బనానాతో. సో నాకు అంత ఫేవరెట్ కాదు, బట్ డైట్కి రిలేటెడ్గా ఉంటుంది కాబట్టి దాన్ని అయితే తీసుకుంటున్నాను అనమాట. అండ్ అది కంప్లీట్ చేసేసిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా రూమ్లోకి వచ్చి చదువుకుంటున్నాను. యాక్చువల్గా ఈరోజు నేను డాడీ రూమ్లోకి వచ్చి మరీ చదువుకుంటున్నాను, ఎందుకంటే డాడీ లేరు కాబట్టి డాడీ రూమ్లో చదువుకుంటున్నాను అనమాట. కొంచెం కూల్గా ఉంటుంది రూము, సో అందుకని ఇంకా అక్కడ చదువుకోవటం అయితే స్టార్ట్ చేశాను. నేను హైకోర్టు ఎగ్జామ్ అటెంప్ట్ చేశానని చెప్పాను కదా. ఈ ఎగ్జామ్స్లో అయితే నేను 2 ఎగ్జామ్స్ రాశాను ప్రస్తుతానికి. సో ఆ ఎగ్జామ్స్లో నేను కొన్ని కామన్ మిస్టేక్స్ అయితే చేశాను. ఒకటి వచ్చేసి ఎగ్జామినర్ ఎగ్జామ్ అండ్ ఇంకొకటి వచ్చేసి జూనియర్ అసిస్టెంట్. ఈ 2 ఎగ్జామ్స్ కూడా నేను అటెంప్ట్ చేశాను. సో ఫస్ట్ మార్నింగ్ ఎగ్జామినర్ ఎగ్జామ్లో ఏమంటే నాకు తెలిసిన బిట్స్ నేను నా చేతులతో నేనే పోగొట్టేశాను అనమాట. ఒక 2-3 బిట్స్ అయితే నా చేతులతో నేనే పోగొట్టేశాను. ఎందుకు అంటే ఫస్ట్ ఒక ఆప్షన్ పెట్టాను, తర్వాత మళ్ళీ కొంచెం టైం తీసుకొని మళ్ళీ ఒకసారి ఫస్ట్ నుంచి ఆన్సర్స్ చూద్దామని చెప్పేసి మళ్ళీ ఆన్సర్స్ చూస్తుంటే నాకు ఎందుకో ఇది కాదు వేరే ఆప్షన్ పెట్టాలేమో అని చెప్పేసి ఎందుకో ఆ టైంలో అలా అనిపించి ఆప్షన్ అయితే చేంజ్ చేశాను. తర్వాత బయటకు వచ్చి నేను చూసుకుంటే అది ఫస్ట్ నేను పెట్టిన ఆప్షనే కరెక్ట్. సో నాకు కొంచెం బాధ అనిపించింది. ఇలాంటివి కొన్ని తెలిసి మిస్టేక్స్ చేస్తూ ఉంటాము. అండ్ ఆఫ్టర్నూన్ ఎగ్జామ్కి వచ్చేసి కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయి నేను ఒకదానికి పెట్టాల్సింది ఇంకో దానికి పెట్టేశాను. అంటే అప్పుడే జస్ట్ నేను చదువుకొని వెళ్ళాను అనమాట. అయితే కొంచెం నాకు పేర్ల దగ్గర కొంచెం కన్ఫ్యూజ్ అయింది. ఆ కన్ఫ్యూజన్తో నేను వేరే ఆన్సర్ పెట్టేశాను. సో ఇది నేను ఆఫ్టర్నూన్ ఎగ్జామ్లో చేసిన మిస్టేక్ అనమాట. నాకు
పేర్లు చదివేటప్పుడు ఏదైనా నేమ్స్ ఉంటాయి కదా, ఇండియన్ హిస్టరీలో బేసిక్గా ఇప్పుడు నేను చెప్పేది, ఇండియన్ హిస్టరీ చదివేటప్పుడు కొంచెం పేర్ల దగ్గర కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఆ పేర్లు కొంచెం మనకి నోరు తిరగవు, సో కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అట్లా నేను మిస్టేక్ చేశాను. కొంచెం ఏంటంటే చాలా బాధ అనిపించింది. కాకపోతే ఇంగ్లీష్ ఉంది కాబట్టి ఓకే అనిపించింది నాకు. ఎట్లా అయినా సరే ఇప్పుడున్న కాంపిటీషన్కి 100కి మ్యాక్సిమం 70 వస్తేనే మన పేరు మెరిట్ లిస్ట్లో ఉంటుంది. సో అట్లా ఉంటుంది అనే కాన్ఫిడెన్స్తో, ఒకవేళ ఆ కాన్ఫిడెన్స్తో ఉండాలి అని చెప్పేసి నేను అట్లా అటెంప్ట్ చేశానా ఏంటి, మిస్టేక్స్ చేశానా ఏంటి అని నాకు అనిపించింది. అండ్ ఇప్పుడు కూడా నేను చేస్తున్న కామన్ మిస్టేక్స్ ఏంటంటే, తెలిసిన దాన్ని ఒక్కసారి ఆప్షన్ పెట్టేసిన తర్వాత దాన్ని చేంజ్ చేయొద్దు. మనం బాగా తెలిసిన ఆన్సర్స్ని ఫస్ట్ పెడతాం కదా, సో ఆప్షన్స్ అనేవి మళ్ళీ ఒక్కసారి ఫస్ట్ నుంచి మళ్ళీ చూసేటప్పుడు అంటే టైం మిగిలితే ఆప్షన్స్ని అసలు చేంజ్ చేసుకునే ఛాన్స్ అయితే వద్దు. ముఖ్యంగా సిబిటి ఎగ్జామ్లో మామూలుగా మనకి ఓఎంఆర్ షీట్స్లో రాసే ఎగ్జామ్ అయితే మనకి చేంజ్ చేసే ఛాన్స్ ఉండదు. బట్ సిబిటి ఎగ్జామ్లో, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్లో మాత్రం ఖచ్చితంగా ఆప్షన్స్ని చేంజ్ చేసుకునే ఛాన్స్ ఉంది మళ్ళీ రివైండ్ చేసుకున్నప్పుడు. కాకపోతే అట్లా మళ్ళీ ఆప్షన్స్ చేంజ్ చేయకుండా ఫస్ట్ మీరు బలంగా ఏదైతే నమ్ముతారో దాని మీదే మీ ఆప్షన్ని క్లిక్ చేసి ఉంచండి. అప్పుడే మనం ఒకవేళ మేబీ రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు, అది తర్వాత సంగతి. కాకపోతే తెలిసిన వాటిని మన చేతులతో మనమే రాంగ్ చేసుకునే పరిస్థితి కూడా చాలా ఉంటుంది. ఎందుకంటే ఎగ్జాము అలా కన్ఫ్యూజ్ చేస్తుంది మనల్ని. నేను చేసిన మిస్టేక్స్ అయితే అది. ఐ హోప్ నేను మళ్ళీ ఇంకొక ఎగ్జామ్ ఉంది రాసేది, కోర్ట్ ఎగ్జాము. సో దాంట్లో అలాంటి మిస్టేక్స్ చేయకూడదనే అనుకుంటున్నాను. బికాజ్ మళ్ళీ నేను అలాంటి మిస్టేక్స్ చేస్తే ఉన్న వేకెన్సీస్కి మెరిట్ చాలా పడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లాంటి మిస్టేక్స్ చేయొద్దు అని చెప్పేసి చాలా జాగ్రత్తగా చదువుతున్నాను. కాకపోతే ఈ పేర్ల దగ్గర కొంచెం కన్ఫ్యూజన్ అనేది ఎక్కువగా ఉంటుంది. నేను పాలిటీ దగ్గర భయపడ్డాను. అంటే నేను తప్పుగా రాస్తానేమో, అవి గుర్తుండవేమో అని. నాకైతే బెటర్ అనిపించింది పాలిటీనే. హిస్టరీనే నాకు కొంచెం కన్ఫ్యూజన్. అండ్ ఇంకొకటి ఏమంటే సైన్స్ కూడా కొంచెం నాకు అది ఎట్లయినా కన్ఫ్యూజ్ అనిపించింది. సో ఈ రెండింటిని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఎగ్జామ్ రాసేవాళ్ళు. ఇది నా పర్సనల్ ఒపీనియన్ అనమాట. ఎందుకంటే మనం ఒక్కొక్కసారి బాగా చదువుతాము, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ క్వశ్చన్కి ఆన్సర్ కూడా తెలుస్తుంది. కానీ మనం ఆన్సర్ తెలుసు అనే ఆ హ్యాపీనెస్లో ఒకటి పెట్టబోయి ఇంకోటి పెట్టే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో అలాంటి మిస్టేక్స్ అన్నిటిని అవాయిడ్ చేయండి. ఇది నా పర్సనల్ ఒపీనియన్ అనమాట. ఎందుకంటే అందరు ఇలా చేస్తారని లేదు, కొంతమంది ఉంటారు తెలిసిన క్వశ్చన్స్ని కూడా రాంగ్ పెట్టే పర్సన్స్ చాలామంది ఉంటారు. సో అందుకనే ఎగ్జామ్ రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా రాయండి. ముఖ్యంగా ఈ జనరల్ అవేర్నెస్కి వచ్చేసరికి చాలా కన్ఫ్యూజ్ అవుతాము. మిగతా మన సబ్జెక్ట్ రిలేటెడ్ అంటే ఓకే, దాన్ని మనం ఎలా అయినా మేనేజ్ చేయొచ్చు. అంటే మనం ఒకవేళ అది మ్యాథ్స్ పార్ట్ అనుకోండి, మనం ఆల్రెడీ మనం ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసిన తర్వాతే మనం దాన్ని చేస్తాము. కానీ ఈ జనరల్ అవేర్నెస్ పార్ట్కి వచ్చేసరికి కొంచెం మనం అక్కడ ఏది పేపర్ మీద రాసి చేసేది ఉండదు. కాబట్టి అక్కడ క్వశ్చన్ చదివి ఆప్షన్స్ ఆన్సర్ పెట్టేస్తాము. సో ఇక్కడ జనరల్ అవేర్నెస్ దగ్గర ఎక్కువగా మనం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి బీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా రాయండి. పర్సనల్గా ఇది నా పర్సనల్ ఒపీనియన్. ఇప్పటికీ నేను మిస్టేక్స్ చేస్తున్నాను అని అంటే వాటిని సరిదిద్దుకోవచ్చు కదా అని చాలామంది అంటారు. సరిదిద్దుకోవచ్చు, కాకపోతే ఆ ఎగ్జామ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అసలైన యాక్షన్ మొదలవుతుంది. సో ఆ హ్యాపీనెస్లో కానీ ఆ టెన్షన్లో కానీ ఒక్కటి పెట్టిపోయి ఇంకోటి పెట్టి అయ్యో రాంగ్ అయిందని చాలామంది అనుకునే వాళ్ళే ఉంటారు. సో అందుకనే చాలా కేర్ఫుల్గా ఎగ్జామ్ని అటెంప్ట్ చేయండి. ఇప్పటివరకు రాసిన ఎగ్జామ్స్లో మీరు ఏమైనా మిస్టేక్స్ చేసినా ఓకే, బట్ ఇప్పటి నుంచి రాయబోయే ఎగ్జామ్స్లో కేర్ఫుల్గా ఉండండి. జనరల్ అవేర్నెస్ పార్ట్ చాలా జాగ్రత్తగా రాయాలి. అండ్ ఎస్ఎస్సి సీజీఎల్కి పెట్టిన వాళ్ళు కూడా ఉంటారు. సో అది ఎట్లయినా ఖచ్చితంగా నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి చాలా కేర్ఫుల్గా మీరు ప్రిపేర్ అవ్వడం చాలా మంచిది. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ముఖ్యంగా బిగినర్స్కి అయితే బాగా యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. సో మీకు తెలిసిన ఆన్సర్ని కాన్ఫిడెంట్గా పెట్టిరండి. ఒకవేళ మీరు రాసే ఎగ్జామ్కి నెగిటివ్ మార్కింగ్ లేదు అంటే మాత్రం అన్నీ పెట్టేసి రండి. తెలిసిన వాటిని మాత్రం కాన్ఫిడెంట్గా
ఖచ్చితంగా మీకు తెలిస్తేనే ఆన్సర్ కాన్ఫిడెంట్గా పెట్టేసి రండి. మళ్ళీ బయటకు వచ్చి బాధపడి రిగ్రెట్ ఫీల్ అయ్యేలాగా అయితే చేసుకోకండి. ఇలా అయితే మీరు మీ జర్నీని ముందుకు తీసుకెళ్తారని నేను అనుకుంటున్నాను. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే నాకు ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీకున్న డౌట్స్ కూడా నాకు కామెంట్ చేయండి. అండ్ మన టెక్ మీద సెకండ్ ఛానల్ ఉంది కదా, సో దాంట్లో నేను మనకి కావాల్సిన అంటే ఎస్ఎస్సి కానీ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రూప్స్కి సంబంధించిన వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. వాటిని కూడా మీరు ఫాలో